వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకు రాబోతోందని వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు బయటపడుతున్న చిన్న తిమింగలాలేనని, త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకు రాబోతుందన్నారు. దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం ఇదని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా మంది ఇందులో జరిగిన అవినీతిని చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. ఇవాళ వాళ్ళ కేసులన్నీ బయటపడతా ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ 3,000 కోట్ల రూపాయలు. పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి, ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి. ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. ఎవరెవరు దీంట్లో తిమింగళాలు ఉన్నాయి బయటకు వస్తున్నాయి. అసలు తిమింగళం కూడా అతి త్వరలో బయటికి రాబోతోంది అని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. చేశాను, ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ గా నేను గతంలో వాళ్ళు చేసినటువంటి విధానం. ఇవాళ నిన్న నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే బోర్డర్ జిల్లాలో మనం చేసినటువంటి ఈ పాలసీ వల్ల 500% వృద్ధి చెందింది. అంటే బయట రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పేడ్ లెక్కర్ వచ్చేది, అది అందరూ కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయేది. ఇవాళ అదంతా మనం కాపాడగలిగాం. మంచి బ్రాండ్లు తీసుకురాగలిగాం, అతి తక్కువ రేటుకి అందించగలుగుతున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు, ప్రతి దాన్ని జేబులు నింపుకున్నారు. ఇవాళ అవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇలాంటి స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి.